వెల్కమ్ టు పిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కొలువు తీరి తన యొక్క పనిని అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అందుకంటే ముందుగా గత వైసీపీ పార్టీ ప్రభుత్వం యొక్క ఆనవాలు ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంలో పథకాల పేర్లను అయితే మార్పు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా 50 లక్షల పైచీలకు వృద్ధులకు ఇచ్చేటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని అయితే పేరును మార్పు చేయడం జరిగింది. నూతనంగా ఎన్టీఆర్ భరోసా అనే యొక్క పేరుని అయితే సూచిస్తూ పేరును మార్పు చేస్తూ కూడా ప్రభుత్వం అయితే జీవోని జారీ చేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉన్నటువంటి పథకం ఇప్పుడు 2024 జూలై 1వ తారీఖు నుంచి అయితే ఎన్టీఆర్ భరోసాగా అమల్లోకి రాబోతూ ఉంది. గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు కూడా అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని పేరును మార్చి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఇవ్వడం జరిగింది 5 సంవత్సరాలు. ఇప్పుడు తాజాగా వేరే పార్టీ యొక్క ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును మారుస్తూ ఎన్టీఆర్ భరోసాగా మళ్ళీ పాత పేరునే పునరుద్ధరించడం జరిగింది. ఇక మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్లను మార్పు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే మరొక పథకానికి సంబంధించి కూడా ఆ పేరుని అయితే మార్పు చేశారు. గతంలో 2019 నుంచి 2024 5 సంవత్సరాల పాటు స్పందనగా పేరు పొందినటువంటి అంటే జిల్లాల పరిధిలో జిల్లా కలెక్టరేట్లలో సామాన్య ప్రజానీకం తమ యొక్క సమస్యలను వినతి పత్రాల రూపంలో జిల్లా కలెక్టర్లకి ఉన్నతాధికారులకు అందజేసేటువంటి కార్యక్రమం స్పందన కార్యక్రమం. ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అయితే అధికారులకు దృష్టికి తీసుకొచ్చి పరిష్కారాలను అయితే పొందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ యొక్క స్పందన పేరును మార్చడం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కారాలుగా నూతన పేరును అయితే సూచిస్తూ జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఎన్టీఆర్ భరోసాగా, తర్వాత స్పందన కార్యక్రమాన్ని ప్రజా సమస్యలు పరిష్కారాలుగా మార్పునైతే చేయడంతో ఇక మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా నూతన ప్రభుత్వం పేర్లను మార్పు దిశగా చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలకు జగన్ అంటే ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పేర్లను అయితే పెట్టడం జరిగింది. ఉదాహరణకు జగనన్న అమ్మఒడి ఒకటి, తర్వాత జగనన్న విద్యా కానుక ఒకటి, తర్వాత వైఎస్ఆర్ చేయూత ఒకటి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఒకటి. గత 5 సంవత్సరాల పాటు కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పేరుని అయితే పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్కి సంబంధించి పథకాలను పేరును అయితే మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ కూడా ముందుగా ఎన్టీఆర్ పేరును అయితే పెన్షన్ పథకానికి పెట్టడం జరిగింది. అలాగే స్పందన కార్యక్రమానికి సంబంధించి ఏ నాయకుడు పేరు పెట్టకపోయినా కూడా ప్రజా సమస్యలు పరిష్కారాలు అనేటువంటి పేరుని అయితే సూచించడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి పథకాలకు సంబంధించి కూడా జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, తర్వాత చేయూత ఇటువంటి పథకాలకు కూడా ఎన్టీఆర్ పేరు లేదా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క పేరును పెట్టుకునే అవకాశాలను అధికార పార్టీ వర్గాలు ప్రభుత్వ వర్గాలు అయితే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన కొన్ని పథకాలకు సంబంధించి తన పేరును పెట్టుకోవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. ఉదాహరణకు చంద్రన్న బీమా అంటూ చంద్రన్న కొన్ని పథకాలకు సంబంధించి తన పేరును పెట్టుకున్నారు. అలాగే గతంలో ఎన్టీఆర్ భరోసా అనేటువంటి పెన్షన్ పథకాన్ని అయితే ఆయన కొన్ని పేర్లు పెట్టుకోవడం జరిగింది. మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి 2019 నుంచి పార్టీ ప్రభుత్వం మారినప్పుడు వైసీపీ పార్టీ తమకు అనుకూలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ యొక్క పేర్లను పలు పథకాలకి పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మొత్తం కనుక చూసుకుంటే రాజకీయాల్లో పార్టీ ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాలకు పేర్లు మారుతాయి కాబట్టి అది సహజంగా ఏపీ రాజకీయాల్లో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు 2024లో సంబంధించి కూడా నూతన ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్పు చేసి గత వైసీపీ పార్టీ ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేకోకుండా జాగ్రత్తలు పడుతున్నట్లుగా తెలుస్తుంది.